టాప్ 1 న్యూస్ చూద్దాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బోనాల వేడుకతో గోల్కొండ హోరెత్తింది. ఆషాఢ బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయంలో భాగంగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించారు. అంతకుముందు లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో ఆరంభ ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోల్కొండకు తరలి వచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. బోనాల వేడుకల ప్రారంభం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, బోనాల వేడుకలు ఎలా ప్రారంభమయ్యాయి? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సింత. ఆషాఢ మాసం కాగానే బోనాల సందడి షురు అయింది. భాగ్యనగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. నెల రోజుల పాటు జరిగే ఈ బోనాల పండుగను ఇంటి ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా కూడా పండుగను జరుపుకుంటారు. భాగ్యనగర బోనాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని బోనాల జాతర మారిమోగిపోతుంది. బోనం ఎత్తి సంబరాలు జరుపుకుంటారు. బోనాల పండుగలో ఊరేగింపులు, జానపద గీతాలు, డప్పులు, నృత్యాలు, పోతురాజులు, ఘటాల ఊరేగింపులు, రంగురంగుల అలంకరణలతో తెలంగాణ సంస్కృతి జీవం పోసేలా ఈ బోనాల పండుగలు కూడా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ జీవన శైలి, భక్తి శ్రద్ధలు, ఉత్సాహంతో ప్రజలంతా ఒకటవుతూ ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా కూడా జరుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఈ రోజు నుంచి బోనాల పండుగ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉదయం గోల్కొండలో తొలి బోనం కూడా కుమ్మరి సంఘం వాళ్ళు కూడా తొలి బోనం జగదాంబ అమ్మవారికి కూడా సమర్పించారు. గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో పాటు ఆ గోల్కొండ ప్రాంతం అంతా కూడా సందడిగా నెలకొంది. అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అక్కడ అధికారులు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, పోలీసు, వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా అక్కడ ఏర్పాట్లు కూడా చేశారని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం తరఫున కూడా మంత్రులు అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే గోల్కొండలో ఎంతో ఉత్సాహంగా కూడా బోనాల పండుగ జరుపుతున్న నేపథ్యంలో కూడా పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొని ఎంతో సందడిగా కూడా చేస్తున్న పరిస్థితి మనం ఉదయం నుంచి చూస్తా ఉన్నాము. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారికి ఫస్ట్ వస్త్రాలను ప్రభుత్వం తరఫున నుంచి కూడా సమర్పించారు. నృత్యాలు, తొట్టెల ఊరేగింపులతో పాటు గోల్కొండలో కూడా సందడిగా ఉదయం నుంచి కూడా జరుగుతా ఉంది. ఈ రాత్రి వరకు కూడా ఈ బోనాల పండుగ కూడా కొనసాగుతుంది. గురువారం, ఆదివారంలో 6 గదులలో మాత్రం అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు 2-3 పూజలతో కూడా అమ్మవారికి చేస్తారని కూడా మనకు చెప్తా ఉన్నారు. రైట్ ఉదయ్.